వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ రావణాసుర. ఈ వీడియోలో మనం రావణాసురుడు శివభక్తుడు ఎలా అవుతాడో తెలుసుకుందాం. ఒకనాడు దశగ్రీవుడు కైలాస పర్వతం దగ్గర విహరిస్తుండగా ఒక అదృశ్య శక్తి రావణాసురుడి రథాన్ని ఆపుతుంది. అది ఎవరో కాదు, శివుడి వాహనమైన నంది. నందీశ్వరుడు రావణుణ్ణి తిరిగి వెళ్ళిపోమ్మని హెచ్చరించాడు. కానీ రావణాసురుడు పొగరుతో నన్ను ఎవరూ ఆపలేరు అని తన శక్తిని ప్రదర్శించడానికి తన 20 చేతులతో కైలాస పర్వతాన్ని పైకి లేపుతాడు. శివుడు అది చూసి నవ్వి తన కాలి బొటన వేలితో పర్వతాన్ని నొక్కుతాడు. ఆ బరువు భరించలేక దశగ్రీవుడు పర్వతం కింద పడిపోయి ఇరుక్కుపోతాడు. శివుడి గొప్పతనాన్ని గుర్తించిన దశగ్రీవుడు తన పెద్ద స్వరంతో శివుణ్ణి స్మరిస్తూ శివతాండవ స్తోత్రాన్ని పాడుతాడు. దానికి శివుడు మెచ్చి రావణుణ్ణి విడిచిపెడతాడు. తన పెద్ద స్వరం వల్ల శివుడు తనని రావణుడిగా పేర్కొంటాడు. అప్పటి నుంచి రావణాసురుడు గొప్ప శివభక్తుడు అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.